తెలియపరుస్తున్నాను. రైట్. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారు నమస్కారాలు. రైట్. శ్రీనివాస్ గారు, ఇప్పటికైనా ఒక విధ్వంసం నుంచి ఏపీ గట్టెక్కడం అనేది ఒక శుభ పరిణామం అని కూటమి ప్రభుత్వం అంటుంది. ఇక ఏపీ ప్రగతి ఆపడం ఎవరి తరం కాదు అని అంటారా? రాష్ట్ర ప్రజలందరూ కూడా మేడం ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అప్పుడు ప్రమాణం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాం, పెట్టుబడులకు తీసుకొస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏదైతే మాట ఇచ్చారో అదే విధంగా ఈరోజు సంస్థలు కానీ అలాగే ఇండస్ట్రీలు కానీ చాలా లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఈరోజు పెట్టుబడులు తరలి వస్తాయంటే ఇప్పుడు వైసీపీకి ఏంటి నష్టం మేడం? ఇప్పుడు గతంలో వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది. రేపు ఏ విధంగా పెట్టుబడులు పెట్టి డబ్బులు వస్తే అది రాష్ట్రానికి చెందుతుంది. దానివల్ల రేపు ఏమో వీళ్ళు రేపు కాకపోతే వచ్చి ఇంకోసారి గెలవచ్చు. ఎప్పుడైనా రాష్ట్రం బాగుపడితే 10 మందికి పనికొచ్చిందే కదా, దాన్ని ఎందుకు ఒప్పుకోరు? ఈరోజు ఎయిర్పోర్ట్ భోగపురంలో పూర్తవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చంద్రబాబు గారు చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్ వద్దు, ఎంత దూరం వైజాగ్ ఇక్కడికైనా వద్దని అతనే చెప్పారు. ఈ రోజు నుంచి మేము పెట్టాము, మేము శంకుస్థాపన చేసామని చెప్పుకుంటున్నారు. మళ్ళీ అంటే ఎవరు చేశారని కాదు, అభివృద్ధి అనేటప్పటికి ముందుండి పని చేయాలి అంతే తప్ప ఈ రోజు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అవబోతుంది 4వ తేదీని. ఆ రోజు వద్దని చెప్పి రైతులు భూములు ఇచ్చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అందరికి హామీలు ఇచ్చారు. ఈ రోజు మేము ఓపెన్ చేసాం, మేము సగం పూర్తి చేసామని చెప్పి చెప్పుకోవడం కాదండి. చేతల్లో పెద్దలు చెప్పుకోవాలి, మనం చెప్పుకోవడం కాదు ఏ పనైనా. ఇప్పుడు ఎదురున్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు, దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు మొదట్లో గెలిచిన ఈ రోజు భారతదేశానికి డిప్యూటీ సీఎం ఎలాగుండాలి, భారతదేశంలో ఈ రోజుకి డిప్యూటీ సీఎం పేరు పలుకుతుందంటే అతను చేసిన పనే. ఈ రోజు డివిజన్లు 77 డివిజన్లు పెట్టించారు. ఈ రోజు రోడ్లకి ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు చెల్లించారు. చెరువుల డెవలప్మెంట్ ఎన్ఆర్జీఎస్ లో ఎక్కడ చూసినా గతంలో చెరువులు కబ్జాలు చేసి లేఅవుట్లు వేసుకుని నమ్ముకున్న వైసీపీ నాయకులు అభివృద్ధిని చూస్తే ఎందుకు బాధపడుతున్నారు? ఈరోజు ఏ చెరువులేని చూడండి, డెవలప్మెంట్ చుట్టూ కొబ్బరి మొక్కలు వేసి రోడ్లు వేసి వాకింగ్ స్ట్రీట్లు చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా అవినీతి జరగకుండా భారతదేశం మొత్తం ఈ రోజు సొంత డబ్బులు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు కూడా ఎక్కడ ఏది సమస్య వచ్చినా అతను సొంత డబ్బులు ఇస్తున్నారు. మన కిరాణాలను అందులో చేసిన గెలిస్తే వాళ్ళకు కూడా 5 లక్షలు ఇచ్చారు పిలిపించి. ఎందుకంటే ఇది ఒక స్ఫూర్తి, ప్రతి ఒక్కరిలో రావాలి. మనం ఎప్పుడు సంపాదించి 1000 కోట్లు మనం పట్టుకెళ్ళిపోవాలి చచ్చిపోతప్పుడు, కానీ పేరు అనేది ఉండిపోద్ది. ప్రతి పేదవాడికి అన్ని రంగాల్లో ఉన్న ఏదైతే మన పవన్ కళ్యాణ్ 5 లక్షలు ఇచ్చారో అలాగే అందరూ కూడా ఇచ్చేటట్టు ఉండాలి. గతంలో సీఎం గత 5 సంవత్సరాల్లో ఏదైనా ఎవరికైనా ఇచ్చారా? ఎవరినైనా ప్రోత్సహించారా? వీళ్ళు ప్రోత్సహించింది పోసాల మురళీకృష్ణని, బోర్గోడ్ అనిల్ని, అలాగే పేరు నానిని, జోగు రమేష్ని ఇలాగ బూతులు నేర్పి ప్రజల్లో హింస పెట్టే తప్ప ఎక్కడైనా నీతి నిజాయితీగా మాట్లాడండి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి కూర్చొని పెట్టి చెప్పారా? మీరు మాట్లాడకండి, మంచిది కాదు. మనం ఇంట్లో ఎవరినైనా ఇంట్లో వాళ్ళు అనకండి. ఇప్పుడు కూడా వెంకటరెడ్డి శ్రావణ్ కుమార్ గారు జడ్జి గారు అని చెప్పి ఈ రోజు సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఒక మాజీ జడ్జి అని చెప్తున్నారు, ఏవి పడితే మాట్లాడడం. ఆ రోజు జరిగినవన్నీ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ మళ్ళీ వ్యక్తిగతంగా మాట్లాడడం అది కాదు. మీరు చెప్పదలుచుంటే మీరు అవినీతి చేశారా, మీరు ఎంత అవినీతి చేశారు, మీరు అక్కడ పని చేయలేదు, మీరు ఇక్కడ పని చేయలేదని చెప్పండి, పర్లేదు. కాదు మాకు ఇలా చేయొద్దని చెప్పండి. ఎందుకంటే సెంటర్లోనే సంతకాలు పెట్టేసి మళ్ళీ ఇక్కడ దొంగ నాటకాలు ఆడి కోర్టు సంతకాలు ఆడడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం మేడం. ఎందుకంటే అక్కడ ఎంపీలు సంతకాలు పెట్టారు మాకు ఇష్టమని పద్ధతి. మళ్ళీ ఎక్కడేమించి కోర్టు సంతకాలని తిరుగుతున్నారు. అంతకుముందు 30,000 ఎకరాలు ఉండాలి,
రాజధానికి అని చెప్పి అప్పుడు సంతకం పెట్టారు. తర్వాత 3 రాజధానిని ముక్కలు చేసి రాజధాని రైతులు రోడ్లను తీసుకొట్టారు. అంటే ఏది కూడా కరెక్ట్ గా మాట్లాడండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే పెద్దలు, మీ చిన్నవాళ్ళు కొత్తకు వచ్చిన మాకు అనుభవం లేదు కాబట్టి మీరు చెప్తే నేర్చుకుంటాం. కానీ అబద్ధాలు ఆడేస్తారు. వైసీపీ వాళ్ళకి అబద్ధాలు నేర్చుకోకండి. కూటమి నాయకులు అంటే మేము ఎక్కడ అబద్ధాలు ఆడలే, పవన్ కళ్యాణ్ ఇక్కడ అబద్ధాలు ఆడలే, ఏలకోట్లు దాచుకోలేదు, ఏలకోట్లు దోచుకోలేదు. గతంలో ఇసుక మైనింగ్ ఎప్పుడైతే ఎలా జరిగింది తెలిసి ఈ రోజు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. అది ఒకటి చూడండి. ఇసుకే చాలు రాష్ట్రం మొత్తం. ఇక భవన కార్మికులు రోడ్లు ఇసుక కావాలని ఈ రోజు స్వతంత్రంగా అన్ని జరుగుతున్నాయి, ప్రకృతితో వచ్చినవి. మీరేంటో నవ్వుతారు. నవ్వడం కాదు సార్, ఏదైనా తప్పు ఉంటే చెప్పండి. మేము తప్పు చేసినా మేము నేర్చుకుంటాం. తప్పు లేదు, తప్పుని ఖండించండి. మీలోనే ఎవరైనా వైసీపీ నాయకులు తప్పు చేస్తే చెప్పండి. మీరు ఇలా కరెక్ట్ కాదని చెప్పండి. అది కానీ సంస్కారం సభ్యతంగానే మీరు తప్పులు చేసిన ప్రోత్సహించి మేమే చేసామన్నీ మీరు చేస్తే మంచిదే. మీరు చేసినవి కూడా ఉంటాయి. మేము చేసినవి కూడా ఈరోజు గతంలో ఈరోజు పాస్బుక్ ఇస్తారు చూడండి రాష్ట్రం మొత్తం రాజముద్రతో. మరి మీరు ఆ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఖర్చు పెట్టారు అదనంగా? మేడం.